హలో వివర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మంచిగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో లెసుని మేతి చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకి, ఫుల్కా, పూరి, రుమాలి రోటీలోకి, ఈవెన్ రైస్ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే లెసుని మేతిని ఎలా అనుకుంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ టేస్ట్ నచ్చుతుందండి. మరి ఎందుకు లేటు, సో రుచిగా ఉండే లెసుని మేతిని ట్రై చేస్తాం. సో మనకు ముందుగా కావాల్సింది తెల్లవాయలు అండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా అంటారు ఇందును. అండ్ దాని తర్వాత ఎండుమిర్చి 4-5, జీరా అండ్ కట్ చేసి పెట్టుకునే తెల్లవాయి ముక్కలండి, అండ్ కారం పొడి, దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు. సో నేను ఫస్ట్ ఏం చేశాను, ఇవి మనం పప్పులలో వేస్తాం కదా, ఏ పప్పు అంటారో ఐడియా లేదండి, అది అండ్ వేయించి పెట్టుకున్న పీనట్స్ అండి. అండ్ దాని తర్వాత ఇది తెల్ల నూగులండి. సో ఇవి మూడుని మిక్సీ జార్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్. సో ఈ మూడుని వేసుకొని పేస్ట్ తయారు చేయాలి మనము. కొంచెం వాటర్ వేయచ్చు మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ. సో ఇది ముందుగా నేను మేతి తెచ్చుకొని కట్ చేసి పెట్టుకున్నానండి, మెంతాకు. అండ్ ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి. సో ప్యాన్ పెడతానే కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్, మీరు ప్రిఫర్ చేస్తే 1 టేబుల్ స్పూనే ఓకే. సో అందులోనే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న తెల్లవాయి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయాలండి. అవి కొంచెం రోస్ట్ టైప్ అయ్యే టయానికి మనం అందులో మెంతియాకు కడిగి పెట్టాం కదా, సో 4-5 టైమ్స్ నేను క్లీన్ చేశానండి. అందులో డస్ట్ కొంచెం ఉంటుంది. సో అవి క్లీన్ చేసుకొని మీరు 4-5 టైమ్స్ వాష్ చేశారంటే నీట్గా క్లియర్ అవుతుంది మెంతాకు. సో ఈ విధంగా మెంతాకుని నేను ఎక్కువ చిన్న పీసులు చేయలేదండి. సో ఈ విధంగా 1 ఇంచ్ దాకా పెట్టుకొని ఇవి కట్ చేసి డైరెక్ట్ తెల్లవాయిలలో వేసేసి దీన్ని ఫ్రై చేస్తున్నాను. నీళ్ళు ఇందులో ఆటోమేటిక్గా వస్తాయండి, మనం వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆ వాటర్ అంతా ఆవిరైపోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి. అది దాని తర్వాత ఇంకొకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మెంతాకు కొంచెం చేదు వస్తుంది, కానీ ఆ చేదు పోవాలంటే మీరు కొంచెంసేపు అన్నా రోస్ట్ చేయాలి, లేకపోతే అది టేస్ట్ బాగుండదు. మెంతాకు టేస్ట్ నార్మల్గా మనం ఫ్రై చేసి పెడితే సూపర్గా ఉంటుందండి, అదే పచ్చి తినలేము. సో ఈ విధంగా దాన్ని ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ రెస్ట్ తీసుకొనియండి దాన్ని. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని మనం అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అండి. ఈ టైప్లో మా పంజాబీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఈ విధంగా చేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఆయిల్ వేసి అందులోకి జీరా వేయండి, జీలకర్ర. సో వేస్తే వెంటనే ఎండుమిర్చీలు జస్ట్ పీస్ చేసి వేసేయండి. అండ్ దాని తర్వాత గార్లిక్ ఎక్కువ యూజ్ అవుద్దండి ఇందులో, ఎందుకంటే మేథీ గార్లిక్ మనం చేస్తున్నాము. సో దాని ప్రకారంగా ఇది మేథీ స్టైల్ లెసుని మేథీ అంటారు. సో లెసూన్స్ ఎక్కువ కావాలా. అండ్ ఇందులో చూస్తుంటే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. సో ఇవి కూడా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి. మరీ అంత బ్రౌన్ ఏం రావాల్సిన అవసరం లేదు, గోల్డెన్ కలర్లో టర్న్ అవుతే చాలు. సో ఈ విధంగా మీరు అది లైట్గా ఫ్రై, మీడియం మీదే అండి, ఇవంతా హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు, మీడియం ఫ్లేమ్ మీదే మీరు రోస్ట్ చేయాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసానండి. టమాటోస్ ఏమంటే ఇవి ఆటోమేటిక్గా కొంచెం మెత్తగా అయిపోతాయి. సో నేను ఆల్రెడీ ఫ్లేమ్స్ తక్కువ పెట్టాను. సో కొంచెం సాల్ట్ వేసానంటే అది బెర్న సాఫ్ట్ అవుతుందండి టమాటో. సో అందుకు నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి దాన్ని మరి మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల టమాటోలు బెర్న మగ్గుతాయండి, అవి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. 30 సెకండ్స్ 40 సెకండ్స్ దాకా మీరు టమాటోని మగ్గనియండి. చూడండి ఈ విధంగా మగ్గాయి అన్నప్పుడు మీరు అందులో 1-2 కారం పొడి మీకు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో టేస్ట్కు వేసేయండి. హల్దీ అండ్ ధనియాల పొడి కూడా వేసానండి నేను. సో ఈ విధంగా ఇవి వేసి దీనిలను ఫ్రై చేయనియండి. సో దీనికి లిడ్ వేసేసి కొంతసేపు ఇంకా ఫ్రై కావాలండి ఇది. సో ఆయిల్ అంతా పైకి తేలే వరకు మీరు ఇది ఫ్రై చేయాలి, సిమ్లోనే ఉండాలండి,
కొంచెం ఆయిల్ వాటర్ వేసానండి నేను టమాటోస్ సాఫ్ట్ అయ్యేదానికి. ఈ విధంగా చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి అది బాగా ఇది కావాలి. దాని తర్వాత ఫస్ట్లో చూపించిన పేస్ట్ ఉంది కదండి, పీనట్స్, పప్పులు అండ్ తెల్ల నువ్వులు. సో అది మిక్సీ కొట్టి మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది తీసుకొని వచ్చి ఇందులో వేసేయాలి. అండ్ అది పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని కలిపెడుతూనే ఉండాలి. అది కొంచెం కింద కరుచుకున్నట్టు అనిపిస్తుంది కానీ అంత ఏం ఇబ్బంది ఉండదు. సో మీరు అక్కడే గ్యాస్ కాడే ఉండి కొంచెం ఫ్లేమ్ తగ్గించి చూసారంటే ఇది మరుగుతూ ఉంటుంది. అందులో కొంచెం ధనియాల ఆకు వేసేయండి. ధనియాల ఆకు ఫ్లేవర్ ఎన్హాన్స్ ఇంకా చేస్తుందండి, సో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే నేను కొంచెం గరం మసాలా వేసాను. సో ఈ విధంగా మీరు కూడా గరం మసాలా వేయండి, లేదంటే మీ ఇంట్లో ఏది పౌడర్ ఉంటే అది మీరు వేసేది. స్మెల్ అరోమా అదిరిపోద్దండి. సో బ్యాలెన్స్ వాటర్ నేను అది జార్ కడిగేసి దాంట్లో వాటర్ తీసుకొని వేసానండి. ఎక్స్ట్రా ఏం వాటర్ వేయడు. ఆ వాటర్ ఎంత ఉండాలంటే కన్సిస్టెన్సీ మీకు ఆకు అందులో మునగాలి. సో ఇది ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టిన మెంతాకు. సో ఈ విధంగా మీరు దాంట్లో వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. అంటే ఒక బాయిల్ రావాలండి. సిమ్లోనే ఉండాలండి, ఎక్కువ ఏమంటారు ఇది ఫ్లేమ్ హై పెట్టద్దు, ఎందుకంటే అది పప్పులు అన్నీ వేసాం కదా, సో కింద అది కరుచుకుంటుంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ దాన్ని ఫ్రేమ్ చేస్తూ ఇది చేయండి. స్మెల్ మాత్రం సూపర్ కేక్ అండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. ఇంకా న్యూ రెసిపీస్ కావాలంటే ఫాలో Arya Kitchen Skills. Thank you.